వెల్కమ్ కేఎంఆర్ ట్యుటోరియల్. హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే నూతన నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టుడే అవర్ టాపిక్ ఈజ్ 9th क्लास फर्स्ट लेसन जिस देश में गंगा बहती है. जिस देश में गंगा बहती है విదా గీత్. మీకు తెలుసు కదా, ఏ దేశంలో గంగ ప్రవహిస్తుంది? ఏ దేశంలో గంగ ప్రవహిస్తుంది? భారతదేశంలో. గంగా నది భారతదేశంలోనే కాక బంగ్లాదేశ్లో కూడా ప్రవహిస్తుంది. కానీ అక్కడ పద్మా నది అనే పేరుతో పిలుస్తారు. అందుకే మన యొక్క భారతదేశంలో మాత్రమే గంగా అనే పేరుతో ఈ నది ప్రవహిస్తుంది. ఈ లెసన్ యొక్క కవి శైలేంద్ర కుమార్. శైలేంద్ర కుమార్ గారు చాలా మూవీస్కి సాంగ్స్ రైట్ చేయడం జరిగింది. అయితే ఈయన రాసిన జిస్ దేశ్ మే గంగా బహతీ హై అనే పాటలో మన భారతీయుల యొక్క గొప్పతనం, అలాగే భారతదేశపు గొప్పతనం చాలా చక్కగా వర్ణించడం జరిగింది. అందుకే ఈ గీతాన్ని 9th క్లాస్లోని పాఠ్యభాగంలో చేర్చడం జరిగింది. ओके, शैलेंद्र कुमार जी का जीवन काल 1923 टू 1966. विशेषताएं: कई प्रसिद्ध फिल्मी गीतों की रचना, 3 बार फिल्म फेयर अवार्ड से सम्मानित. ఇప్పుడు మనం ఈ లెసన్కి సంబంధించిన కొన్ని శబ్దార్థ నేర్చుకుందాం. హోంట్ లిప్స్ పెదవులు, సచాయి ట్రూత్ వాస్తవము, దిల్ హార్ట్ హృదయము, సఫాయి క్లీన్లీనెస్ పరిశుభ్రత, బహ్నా టు ఫ్లో ప్రవహించుట, మెహమా గెస్ట్ అతిథి, జాన్ లైఫ్ ప్రాణము, ప్యారా డియర్ ప్రియమైన, జ్యాదా మచ్ ఎక్కువ, లాలచ్ గ్రీడ్ దురాశ, గుజారా ఎగ్జిస్టెన్స్ ఉనికి, తోడా లిటిల్ కొద్దిగా, ధరతి ఎర్త్ భూమి, సది సెంచరీ శతాబ్దము, సహనా టు ఎండ్యూర్ భరించుట, ఇన్సాన్ ఎమాన్ మనిషి, పహచాన్నా టు ఐడెంటిఫై గుర్తించుట, పూరబ్ ఈస్ట్ తూర్పు, జాన్ లైఫ్ ప్రాణము, కీమత్ వాల్యూ విలువ, మిల్జుల్కర్ టుగెదర్ కలిసిమెలిసి, ప్యార్ కర్నా టు లవ్ ప్రేమించుట, చీజ్ ఐటమ్ వస్తువు, సీక్నా టు లెర్న్ నేర్చుకొనుట, గైర్ స్ట్రేంజర్ పరాయి వాళ్ళు, అందా బ్లైండ్ గ్రుడ్డి, సారా హోల్ మొత్తము, దునియా వరల్డ్ ప్రపంచము. ఇప్పుడు మనం ఈ గీతాన్ని తెలుగులోకి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है. होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है. పవిత్రమైన గంగానది ప్రవహించే దేశం భారతదేశం. అట్టి దేశపు వాసులం మేము భారతీయులం. సత్య హరిశ్చంద్రుల్లాంటి ఎంతోమంది మహాత్ములు పుట్టిన ఈ దేశం వాసులం మేము. మా పెదవులపై ఎప్పుడూ సత్యమే వెలువడుతుంది. అలాగే మా హృదయాలు చాలా విశాలమైనవి, చాలా నిర్మలమైనవి. मेहमा जो हमारा होता है वो जान से प्यारा होता है,
ज़्यादा का नहीं लालच हमको तोड़े में गुजारा होता है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। मेहमा जो हमारा होता है वो जान से प्यारा होता है। ज़्यादा का नहीं लालच हमको తోడే మే గుజారా హోతా హై। మెహమా అంటే అతిథి అని అర్థం. భారతీయులందరిలో కూడా అతిథి సత్కారం అనే భావన చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే అతిథి దేవో భవ అంటారు. అతిథి దేవో భవ అంటే అతిథిని భగవంతునితో సమానంగా సత్కరించడం. అలాగే మన భారతీయులు కూడా అతిథులను తమ ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. అలాగే భారతీయులకు ఎక్కువగా సంపాదించాలనే దురాశ లేదు. ఉన్న దాంట్లోనే తాము సర్దుకుపోతారు. ఈ పోయంలో మనకి ఒక ముహావరే వచ్చింది. ఏమిటంటే జాన్ సే ప్యారా హోతా. చూడండి, ఇక్కడ జాన్ సే ప్యారా హోనా అంటే బహుత్ ప్రియ హోనా, ప్రాణం కంటే మిన్నా అని అర్థం. बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है। हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। భారతీయులందరూ కూడా ఈ భరత భూమి యొక్క పిల్లలు. అలాంటి ఈ భరత భూమికి మనం ఎన్నో రకాలుగా నష్టం కలిగించినా సరే శతాబ్దాలుగా అంటే కొన్ని వందల సంవత్సరాలుగా ఈ భరత భూమి మనం చేసే పనులను భరిస్తూ వస్తుంది. సో అలాంటి గొప్ప భాగ్యశీలి అయిన ఈ భరత భూమి బిడ్డలం అయినందుకు మనం చాలా గర్వపడాలి. कुछ लोग जो ज़्यादा जानते हैं इंसान को कम पहचानते हैं। ये पूरब है पूरब वाले हर जान की कीमत जानते हैं। हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। कुछ लोग जो ज़्यादा जानते हैं इंसान को कम पहचानते हैं। ये पूरब हैं पूरब वाले హర్ జాన్కి కీమత్ జాన్తే హై. కొంతమంది వ్యక్తులు మనకన్నా ఎక్కువ విషయాలు తెలిసిన వారై ఉంటారు, కానీ వారు మానవత్వపు విలువలు తెలుసుకోవడంలో మాత్రం వెనకబడే ఉన్నారు. ప్రపంచపటంలో భారతదేశం తూర్పు దిక్కున ఉంది. అందుకే మన భారతీయులను తూర్పు వాసులు అని కూడా పిలుస్తారు. భారతీయులకి తెలుసు ప్రతి జీవితపు విలువ. मिलजुल के रहो और प्यार करो एक चीज़ यही तो रहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। मिलजुल के रहो और प्यार करो एक चीज़ यही तो रहती है। हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. ఈ గొప్ప భారతదేశంలో ఎప్పుడూ మానవత్వము అలాగే సమానత్వము అనే భావనలు కనిపిస్తూనే ఉంటాయి. అందరూ కలిసిమెలిసి ఒకరిపై ఒకరు ప్రేమ చూపించుకుంటూ జీవిస్తూ ఉంటారు. అందువల్లే ప్రపంచంలో ఎక్కడా కనబడినటువంటి భిన్నత్వంలో ఏకత్వం అనే భావన ఒక్క మన దేశంలోనే కనిపిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏమిటి? మన దేశంలో వివిధ రకాల జాతుల వారు, మతాల వారు, అలాగే కులాల వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా వారి మధ్య ఎటువంటి సంఘర్షణలు లేకుండా మనమందరం భారతీయులం అనే భావనతో కలిగి ఉన్నారు. जो जिससे मिला सीखा हमने गैरों को भी अपनाया हमने। मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने।
हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने। मतलब के लिए अंधे होकर रोटी को नहीं పూజా हमने। భారతీయులు పరాయి వాళ్ళని ఎవరిని కలిసినా కానీ వారి నుండి ఎంతో కొంత నేర్చుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళకి స్వార్థ భావన అనేది లేదు. అలాగే ఇతరులకు హాని కలిగించాలనే భావన కూడా ఉండదు. అటువంటి మంచి గుణాలు కలిగినటువంటి వాళ్ళు మన భారతీయులు. ఈ పోయంలో మనకి 2 ముహావరేలు కనిపిస్తున్నాయి. మతలబ్ కే లియే అంధే హోనా, దూసరోంకో హాని కర్నా అంటే దురాశతో కళ్ళు మూసుకుపోవడం. మతలబ్కి రోటీ పూజనా, స్వార్థకి భావన నహి చోడ్నా అంటే స్వార్థ భావాన్ని విడిచిపెట్టకపోవడం. अब हम तो क्या सारी दुनिया से कहती है, हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। अब हम तो क्या सारी दुनिया से कहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। ఇప్పుడు మనం ఏంటో మొత్తం ప్రపంచానికే తెలుసు. అలాంటిది ప్రపంచం మొత్తం చెబుతుంది భారతీయుల యొక్క గొప్పతనం గురించి. పవిత్ర నది అయినటువంటి గంగ ప్రవహించే ఈ దేశపు వాసులం మనం భారతీయులం. होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। విన్నారు కదండి భారతీయుల యొక్క స్వభావం అలాగే వారి యొక్క విలువలు. సో ఇలాంటి విలువలతోనే మనం కూడా జీవిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.